భారతదేశంలో హరిత విప్లవం రావడానికి గల కారణాలు. భారతదేశంలో 1960వ దశకంలో భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది. దానికి గల కారణాలు: ఆహార ధాన్యాల కొరత ఏర్పడడం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో జనాభా వేగంగా పెరిగింది. కానీ పంట దిగుబడులు తక్కువగా ఉండడంతో దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. విదేశాలపై ఆధారపడడం జరిగింది. ఎల్పి, పిఎల్ 480 ప్రోగ్రాం ద్వారా ఆధారపడేది. సాంప్రదాయ వ్యవసాయం సమస్యగా మారింది. సాంప్రదాయ వ్యవసాయం వల్ల అంటే వర్షపు నీటిపై వ్యవసాయం ఆధారపడడం. అంటే పాత పద్ధతులు వ్యవసాయం వర్షాలపై ఆధారపడిన సాగు, సరైన ఎరువులు వాడకం లేకపోవడంతో వీటి పురుగు పారుదల లోపాలు వంటి కారణాల వల్ల దిగుబడి తక్కువగా ఉండేది. ప్రజల ఆకలి, మరణాలు, కరువు పరిస్థితులు. 1943లో బంగ్లాలో దుర్భరమైన పరిస్థితి. 1960వ దశకంలో కరువు పరిస్థితి ప్రాణాలకు ముప్పుగా మారాయి. సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి. అంటే నార్మన్ బోర్లాగ్ అభివృద్ధి చేసిన అధిక దిగుబడి ఇచ్చే గోధుమ, బియ్యము విత్తనాలు లభించాయి. భారతదేశంలో పంటల ఉత్పత్తి పెంచే అవకాశము వచ్చింది. భారతదేశ ఆహార స్వావలంబన లక్ష్యంగానే విదేశాలపై ఆధారపడకుండా కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో హరిత విప్లవం వచ్చింది. వేగంగా పెరుగుతున్న జనాభా ఆహార దిగుబడులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడం కోసము హరిత విప్లవం వచ్చింది. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. మెక్సికో. అతని దేశము మెక్సికో దేశస్థుడన్నమాట. నార్మన్ బోర్లాగ్ తయారు చేసిన గోధుమ, బియ్యము విత్తనాలు లభించాయి. భారతదేశ హరిత విప్లవానికి అధికంగా వ్యాప్తి చేసిన వ్యక్తి. భారత హరిత విప్లవ పితామహుడుగా ఎంఎస్ స్వామినాథన్ని పిలుస్తారు.